టాప్ 4 న్యూస్ లో ఫైనల్లీ 4 టాపిక్ చూద్దాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు మోడీ ప్రభుత్వానికైతే చెమటలు పట్టించాయి. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళనలు అయితే జరిగాయి. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీపక్ పిలుపు మేరకు వేలాది మంది యువత బొద్దింక మాస్కులను ధరించి నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆందోళనకారులు అయితే డిమాండ్ చేశారు. మేక్ ఇన్ ఇండియా పేరును లీక్ ఇన్ ఇండియాగా మార్చారంటూ కూడా ఆరోపించారు. అయితే ఈ నిరసనల కోసం అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన అభిజిత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను చేత్తో పట్టుకుని నిరసనలో కనిపించారు. అండ్ మరోవైపు ఈ నిరసనల్లో ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేదిక వద్ద భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలాగే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని దీపక్ నివాసం వద్ద బలగాలను మోహరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ వారు అందిస్తారు. రైట్ సురేష్, ఇటు ఢిల్లీలోనైతే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు అయితే మోడీ ప్రభుత్వానికి చెమటలు పట్టించాయి. ఇటు నీట్ పేపర్ లీక్ అండ్ సిబిఎస్ఈ, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకల వ్యతిరేకంగా అయితే ఆందోళనలు జరిగాయి. సో ఫైనల్లీ మరి యూత్ ప్రొటెస్ట్ ఎలా నడుస్తుంది? యా సురేష్. హలో యా సురేష్ చెప్పండి, మరి అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ యూత్ ప్రొటెస్ట్ ఎలా నడుస్తుంది అంటారు? కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు మద్దతుదారులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే లక్ష్యంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహించారు. పరీక్షల నిర్వహణ సమయంలో నీటి పరీక్ష నేతలు ఫలితాల అనిశ్చితటువంటి విషయాల వల్ల యువత ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు అదే స్థాయిలో యువకులకు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది. దీంతో ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. జంతర్ మంతర్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ మీద అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ ఉండడం కారణంగా జంతర్ మంతర్ సెంట్రల్ ఇండియా గేటు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, పార్లమెంట్ ఎన్నికలు ఎయిర్పోర్ట్ అలాగే ఢిల్లీ ఎంతవరకు బార్డర్ ఏరియాలో కూడా అలాగే కీలకమైనటువంటి కూడలలో కూడా పార్లమెంట్ వర్గాన్ని భారీగా నిర్వహించారు. 1000 పైగా సిబ్బందిని సెంట్రల్ యూనియన్ ఎలా చేయడం జరిగింది. ఇటు కాక్రోచ్ జనతా వ్యవస్థ అన్ని గ్రూప్స్ తెలంగాణ నుంచి రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయనతో ఈ ఉద్యమాన్ని చేసి కూడా చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. శాంతితో ప్రేమతో ముందుకు వెళ్తే తమ పిల్లలతో విద్యాశాఖ అందరినీ చేసేంత వరకు పోరాడతామని చెప్పి ఇవాళ ఈ జంతర్ మంతర్ పరిసరాల్లోనే ఆందోళన శాంతియుతంగా చేయడం జరిగింది. పర్యావరణ నేత విద్యార్థులైనటువంటి సోనం నుంచి కూడా జంతర్ మంతర్కి ఇవాళ పాల్గొనడం జరిగింది. మొత్తంలో విద్యార్థులు, కాలేజీ యువత అలాగే అభ్యర్థులు కొంతమంది కూడా భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కొంత అదుపులో కూడా తీసుకున్నారు. ఎటువంటి ఆందోళన జరగకుండానే శాంతియుతంగానే మొత్తం ఆందోళన కొనసాగినటువంటి సిటీకు ఎన్సీపీకి సంబంధించినటువంటి నేత రోహిత్ రాజ్ కూడా నిరసనకు మద్దతు తెలిపారు. నీటి సిబిఎస్ఈ పరీక్షలు జరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాన్ని పట్టుబడుతూ విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అండ్ సురేష్, ఇటు ఆల్రెడీ ఛత్రపతి సంభాజీనగర్ దగ్గర కూడా ఇటు పోలీసులు అయితే దీప్కే నివాసం దగ్గర అయితే బలగాలను అయితే మోహరించారు. సో మరి ఈ సిచ్యువేషన్లో మరి పొలిటికల్ సీన్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటిని కేంద్రం దాన్ని అధ్యక్షం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. ఇటు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వెళ్తే దానిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది ఉంటుంది. ఇటు జనరల్ సంబంధించినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఖచ్చితంగా ఏపీలో పదవి తీసుకొస్తుంది కాబట్టి కాంగ్రెస్ అతను
ప్రతిపక్షాలు కూడా దీనికి మద్దతుగా అందించినటువంటి సిచ్యువేషన్. దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ రోజు జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నాను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా విద్యార్థుల్లో జరుగుతున్నటువంటి ఆందోళన సిబిఎస్ఈ కానీ నీట్ ఎగ్జామ్ పరీక్షకు సంబంధించి కానీ వీటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆందోళన విషయంలో పర్మిషన్ ఉండదు. పర్మిషన్ ఏంటంటే మాత్రం ఖచ్చితంగా సంతోష్ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళనకారులు నిరసన కూడా తెలియజేసి సెంట్రల్ జిల్లా ఆందోళన తెలుగులు సిద్ధమయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ పోలీసులు అనుమతి ఇవ్వడంతో ప్రశాంత వాతావరణంలో సంతోష్ జనతా పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం సంతోష్ జనతా పార్టీ భవిష్యత్ కార్యక్రమం పైన అలాగే ఈ విద్యార్థులు పథకంలో రెండు విషయం పైన ప్రధానంగా దృష్టి సారించి అరికట్ట దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే లోపల తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సరైనటువంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తు పైన నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పష్టత లేకుండా జరిగిన విషయాన్ని మాత్రం సంతోష్ జనతా పార్టీ సభ్యులు తాను దృష్టితో ఇవాళ ఆందోళన చేయడం జరిగింది. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.